హాయ్ అండి. ఈ మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో గులాబీ పువ్వులు విచ్చులుకున్నాయి, గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. అదిగోండి ఎండు పువ్వులు వచ్చినాయి, ఒక్కరోజు పూసాయి. తర్వాత రోజు కూడా ముందు సగం విచ్చులుకున్నాయి, తర్వాత రోజు ఫుల్గా విచ్చులుకున్నాయి. మొత్తం కలిపి నేను వీడియో పెట్టానండి. చూడండి, చాలా బాగుంటుంది. ఒక 15 నిమిషాలు అలా వస్తుంది. ప్లీజ్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ కామెంట్ చేయండి. చేస్తే మీకు ఛానల్ ఉంటే మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఎంతమందికి ఫ్లవర్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? ఇప్పుడు గులాబీ పువ్వులు కొన్ని పూసినాయి, అవి నేను చూపిస్తాను. చూడండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి, మొత్తం చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి, ఇది కొంచెం సన్నగా ఇంకా మొగ్గ సాంద విచ్చుకోవాలా. నేను సాయంత్రం తీస్తున్న శుక్రవారం ఇవాళ. ఇది ఒక మొగ్గ అయ్యింది. మళ్ళీ ఇవ్వండి, మొత్తం ఇవ్వండి, చూసారు కదా. ఇవ్వండి, ఇక్కడ ఒక మొగ్గ ఉంది. ఇదిగోండి ఇదొక మొగ్గ. చాలా వస్తున్నాయండి. ఇదిగోండి చూడండి, చూసారు కదా, చాలా మొగ్గలు. అలాగే ఇప్పుడు మీకు పాకే గులాబీ చూపిస్తాను. అబ్బా, కూర్చునిపోతున్నాయి. గులాబీ పూలు ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఇదిగోండి మొగ్గలు చూసారా, ఎన్ని మొగ్గలు చూసారు కదా. మళ్ళీ ఇక్కడ మీకు బొకేలాగా భలే ఉంటుందండి. ఇది కొంచెం ఎంత బాగున్నాయి చూసారా. ఇవి కూడా మొత్తం మొగ్గలు అయిపోతున్నాయి. ఇదిగోండి, చూసారా, అసలు ఎంత బాగున్నాయి కదా. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూసి ఎలా ఉందో సపోర్ట్ చేయండి. మళ్ళీ మీకు ఇంకా నేను చూపిస్తాను. ఇంకో చాటును కూడా పూసింది. ఇదిగోండి, ఇక్కడ సింగిలే, అన్నీ మొగ్గులండి. ఇగో ఇక్కడ మొగ్గులు, మొత్తం టోటల్గా మొత్తం మొగ్గులు అండి. ఇదిగోండి చూడండి, మీకే తెలుసు. ఇదిగోండి అక్కడ, ఇదిగోండి ఇక్కడ మొగ్గుల, మళ్ళీ ఇదిగోండి ఇక్కడ మొగ్గులు, అక్కడ మొగ్గులు, మళ్ళీ ఇదిగోండి ఇవన్నీ మొగ్గులు. చూసారు కదా, ఇవన్నీ మొగ్గులు. చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, మొన్నే పూలు పూసి చిగురు మళ్ళీ వస్తుంది, చూసారు కదా. కానీ అండి, బియ్యం నీళ్ళు పోయడం వల్ల ఇలా వస్తుంది. ఇక్కడ కూడా పువ్వులు మొగ్గ మళ్ళీ రావాలి. ఇదిగోండి, దగ్గర ఒక్కొక్క కొమ్మకు వచ్చి 6-7 మొగ్గలు దాకా ఉన్నాయండి. ఇదిగోండి, అన్నిటికంతే. అలాగే ఇదిగోండి, ఇక్కడ మీకు పావురాలు కూడా మొన్న చూపించా కదా, అవి కూడా మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, పెద్ద అయినాయి పావురం పిల్లలు గుడ్లు అని చెప్పి చూపించాయి. చూస్తున్నాయి తల్లి. ఇప్పుడు ఏమో పాకే ఇది చామంతి మొక్కలు అండి, ఎందుకనో సరిగ్గా లేదు. ఇదిగోండి, మీకు చూపిస్తూ ఉండండి. అయిగోండి, చూసారా, చిన్నవి ఇంకా పెద్దవి. హాయ్ అండి, నిన్న కొన్ని చూపించా కదా వీడియోస్, ఇవాళ కొన్ని చూపిస్తున్నా. చూడండి, చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. నిన్న గులాబీ పూలు సగం విచ్చులుకున్నాయి చూపించా కదా, అవి ఇప్పుడు ఫుల్గా విచ్చులుకున్నాయి. నేను చూపిస్తాను. ఎంత బాగుందో అండి, మొత్తం మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ నాటు గులాబీ నిన్న సగం విచ్చులుకుంది, పూర్తిగా విచ్చులుకుంది. నేను ఈ పువ్వు కోసేస్తున్నాను, ఎందుకంటే దేవుడికి పెడతాకి. ఇవ్వండి, అలాగే
ఎంత బాగా పూసి చూపిస్తా. ఇక్కడ ఒకటి పూసింది. జాగ్రత్తగా కొయ్యాలండి. ఇదిగోండి 2 పువ్వులు కదా, ఈ 2 కూడా తీసి దీంట్లో పెట్టేస్తున్నా. అలాగే ఇదిగోండి ఇంకో పువ్వు అది చిన్న మెల్లింగా కొయ్యాలండి. పువ్వులు చూసారు కదా, చక్కగా 4 పువ్వులు మామూలు ఒకటి, ఇంకోటి ఉంది. ఇదిగోండి కొడుకున్నాను, ఇది కూడా కోద్దాం. అవి కూడా విచ్చులుకుంటాయండి. ఇది మొత్తం ఎంత బాగున్నాయో చూడండి. నేను మొక్కలు అయ్యేదాకా నేను పెడుతూనే ఉంటాను. పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో అంటే ఇది మొన్నటిది, అందుకని కొంచెం ఇదిగా ఉంది. ఇవన్నీ ఇవాళ అండి, ఇవాళ మొత్తం ఇచ్చుకున్నాయి. ఈ 4 ఇది మొన్న ఇచ్చుకుంది. నేను ఎక్కువ ఈ దేవుడికి రోజు తులసమ్మ తల్లికి నేను ఎలాగోండి ఇలా పూజ చేసుకుంటా రోజు. దానికి పువ్వులు పెడతాకుంటుంది. పువ్వులు అయితే కొనుక్కురావాలి అయినా. ఇక ఇంకా ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తా. ఇదిగోండి ఈ మొగ్గకి ఎన్ని ఉన్నాయో చూసారు కదా, చాలా ఉన్నాయి కదా. ఇది ఒకటి, మళ్ళీ అదిగోండి ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే కోసాను నేను, దీనికి కోసాను. అసలు ఎంత బొకేలాగా వచ్చింది చూసారు కదా. ఇవి ఒక 4 ఉన్నాయి. ఇది ఇవాళ సాయంత్రంలో పిచ్చులుకుంటాయండి 2. మళ్ళా ఇదిగోండి ఇక్కడ మొక్కలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, 2 ఉన్నాయి చూసారు కదా. ఇవి కూడా పిచ్చులుకుంటాయండి. ఇదిగోండి ఇప్పుడు పావురం పిల్లలు పెట్టిందండి, చూపిస్తూ ఉన్నా కదా. ఇవి ఇప్పుడు కొంచెం పెరిగాయి. ఇవ్వండి టమాటా అయితే ఇదేంటి తెగులు వచ్చింది, చూడాలి. పువ్వులు టమాటా కూడా ఎండిపోతుంది. ఒక కొమ్మే ఉంది, అది కూడా తెగులు వచ్చింది. ఇక ఈ టమాటా అది కూడా పీకేద్దాం అనుకుంటున్నా. దీని పని అయిపోయింది సర్వీసు. ఇది పెద్దది అవ్వట్లేదు కానీ సరేలేని కొన్ని రోజుల నుంచి ఉంచాను. పెద్దది అవ్వట్లా కానీ ఇది కొన్ని మొక్క అంతా ఇలా వచ్చేసింది, ఎండిపోయింది. 2 కాపులు ఇచ్చింది. మొన్న చిన్నయ్య 4 పండిపోయిన, పెద్దది ఒకటి పండి. ఇంత కాయలు 3 2 పండి, ఒకటి పెద్దది పండింది. అలాగే నేను ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తా. మీరు అసలు చూస్తాకి చిన్న చెట్టు ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో చూడండి, చూపిస్తా ఒక్క నిమిషం. ఇదిగోండి ఇక్కడ 2, ఇదిగోండి ఇక్కడ ఒకట, మళ్ళీ ఇక్కడ 2 చూసారు కదా. మళ్ళీ ఇది 3 చూసారు ఎన్ని ఉన్నాయో, 4 5 6 7 మళ్ళీ బుడ్డిగా ఉంది 8. కొన్ని ఇంకా వస్తున్నాయండి చూసారు కదా. మొత్తం 1 2 3 4 5 6 7 8. ఇది బుడ్డది, చిన్నది 9. ఇంకెక్కడైనా ఉన్నాయా చూద్దాం, ఉండండి. ఇంకెక్కడా లేవు. ఇంత చిన్న చెట్టు ఏంటంటే గులాబీ చెట్టులోనే, ఇదిగోండి ఇది గులాబీ చెట్టులోనే ఇదిగోండి కాయలు వచ్చినాయి. నేను ఈ కొంచెం పెద్దవి అవ్వాలి. ఈ పెద్దవి అయిన తర్వాత నేను కోసినప్పుడు ఇది కూడా వీడియో పెడతా. అసలు చిన్న చెట్టు అండి, అంతకుముందు కూడా నేను పెట్టాను వీడియో, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా. అసలు చూడండి ఎంత ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ 4 ఉన్నాయా, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఇదిగోండి చూసారు కదా ఎంత బాగున్నాయి కదా పచ్చిమిర్చి కూడా.
అసలు నేను పెట్టలేదండి. అయితే పచ్చిమిరపకాయలు కోసినప్పుడు కొన్ని పచ్చిమిరపకాయల గింజలు ఉన్నాయని చెప్పి దీంట్లో పెట్టడం జరిగింది. ఇది కూడా ఏరు కూడా బయటకు వచ్చేస్తుంది. కొంచెం మట్టి వేయాలి, దీంట్లో మట్టి వేస్తే మంచిగా వస్తాయి. ఇదిగోండి, అలాగే కూరగాయలు, అలాగే ఫ్లవర్స్ ఇవాళ విచ్చులుకున్న ఫ్లవర్స్, గులాబీ పూలు. ఇవి నేను రోజు 2 చొప్పున తులసమ్మ తల్లికి, గణపతి స్వామికి రోజు డైలీ చేసుకుంటున్నాను. అయితే అందరు దేవుళ్ళ కంటే రావు కదండి, పువ్వులు కూడా తేలేదు. ఇక రోజు కావాలి కాబట్టి మెయిన్ గణపతి స్వామికి అలాగే తులసమ్మ తల్లి దగ్గర ఒక పువ్వు అలా పెడుతూ వస్తానండి. ఇవాళ అయితే పువ్వులు ఈ పచ్చిమిరపకాయలు కూడా కొన్ని రోజులకి అయిపోతాయండి. మళ్ళీ ఈ ఆకులన్నీ ఇవ్వండి, కొన్ని కట్ చేసేద్దాం. ఇవ్వండి ఆకులు చూసారా, ఈ బాగా తెగులు పట్టేసి ఇదైపోయి మీ ముందే కట్ చేస్తున్నాను, చూసారు కదా. కట్ చేస్తే ఆకులు మళ్ళీ అక్కడ కొమ్మలు వచ్చి మంచిగా ఇదవుతాయి. ఇవన్నీ ఏంటంటే పావురాలు అవి కూడా ఆగం చేస్తున్నాయి. అందుకని చెప్పి నేను ఎక్కువ పచ్చిమిరపకాయలకి ఆకులు ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉంటానండి. లేదంటే దీనికి ఉన్న పురుగు అవన్నీ వచ్చేసి ఆగమాగం చేస్తున్నాయి. ఆగమాగం అంటే పురుగులు అయితే వస్తాయి కదా, పిల్లలు పెట్టినాయి కదా, ఆ పిల్లల కోసం అని చెప్పి పురుగులు అయితే వస్తాయి కదా. ఇక మొత్తం ఏరిగేసి మొత్తం ఇలా చేసేస్తాయండి. అందుకని నేను తీసేస్తుంది. ఈ ఆకులు తెంపినా కూడా కాయలు అవి తెలిసిపోతాయి మీకు. నేను ఒకే చాటుని చూపించాను అనుకోవచ్చు మీరు కూడా. నేను అందుకనే ఇది కొంచెం తెగుల్లాగా వచ్చిందంటే పురుగు పట్టిందని అర్థం. అందుకని చెప్పి నేను ఆకులు తుంచడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇలా తుంచుకుంటూ ఉంటే అండి, మళ్ళీ కొన్ని తుంచుతూ ఉంటే మళ్ళీ చక్కగా ఇక్కడే కొత్తగా ఇవి వస్తాయండి. చూసారు కదా, ఇవన్నీ తెగులు పట్టేసి అలా ఉన్నాయి. అందుకని ఇది తీసామనుకోండి మళ్ళీ మంచిగా వస్తాయి చక్కగా. చూస్తాక చిన్న చెట్టే, కానీ జాగ్రత్తగా తెంపుకోవాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాయలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, చూసి నెమ్మదిగా తెంచుకోవాలండి. ఎందుకంటే ఆకు ఏమైనా జాగ్రత్తగా తెంపకపోతే ఇదవుతాయి కదా. అందుకనే జాగ్రత్తగా తెంపుకోవాలండి. కాపు ఉంది కాబట్టి. అయ్యండి ఇప్పుడు కాయలు కనపడుతుంది, చూసారా. అయ్యండి చూసారు కదా, చిన్న చెట్టుకి ఎన్ని కాయలు. ఇలా చక్కగా పుయ్యాలి అంటే బియ్యం నీళ్ళు పోసుకోండి, చక్కగా పూస్తాయి, కాస్తాయి, పువ్వులు పూస్తాయి. ఇదిగోండి పువ్వులు. హాయ్ అండి, ఇదిగోండి మొత్తం కోసేసా కదా, అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్ అండి.